ఆడపిల్లల్ని ఎలా చూపించకూడదో అలా చూపించటాలు. ఎందుకంటే దానికి ఏదో ఉంది మన ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అని, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఆ చట్టాలని, డ్రగ్ని. అంటే మీకు గుర్తుందో, ఒకవేళ పోకిరి సినిమాని ఇప్పుడు మళ్ళీ చూపిస్తే పిల్లలు, ఆ పోకిరి సినిమా ఒక్క సినిమా తోటి మళ్ళీ డ్రగ్లోకి వెళ్ళిపోతారు. అంత పవర్ఫుల్ సినిమా. సో అటువంటి సినిమాలను వీళ్ళు దాన్ని ఏమంటారు, వైలెన్స్కి, దీనికి అబ్సినిటీకి వాడి 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 ఆ మైండ్ పొల్యూట్ చేసేసి సమాజాన్ని అంతా నాశనం చేశారు. దానికి హైలైట్ ఏంటి, నిన్నాక మన ప్రెస్లో బొమ్మ, ఈ బొమ్మ రవి దొరికాడు కదా, అతను ఎవరో కళ్యాణ్ ఎన్కౌంటర్ చేసేయండి, ఆయన మీరు చేయకపోతే సినిమా వాళ్ళు ఎవరైనా చేసేయండి అంటారు. అంటే ఏంటి ఉద్దేశం? ఆయన ఎన్కౌంటర్ అంటే కాదు, ఎన్కౌంటర్ అంటే ఏంటి, పోలీసులు ఫాల్స్గా చేసేవాటి ఎన్కౌంటర్ అంటారు. అతను చెప్తున్నాడు, ఆ మెసేజ్ ఇస్తున్నారు. అది లేకపోతే సినిమా వాళ్ళు ఎలాగో రౌడీలు గుండాలు కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది వాళ్ళతోటి సుపారీ చేస్తాం, వాళ్ళు అయిపోయింది అని చెప్పటం. ఆన్ రికార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన అతని మీద సుమోటోగా యాక్షన్ తీసుకోవాలా వద్దా, అదొకటి. రెండు, ఒకవేళ వాళ్ళ యొక్క రేపైనా అతను బెయిల్ మీద బయటకు వస్తే